హాయ్ అండి. ఇప్పుడు మేము వైదీశ్వర్ కోయిల్ దగ్గర నుంచి గంగైకొండ చోళపురం దగ్గరికి వెళ్తున్నామండి. ఇక్కడ ఈ వైదీశ్వర్ కోయిల్ నుంచి 44 కిలోమీటర్స్ ఉంది. అక్కడ చోళులు కట్టించిన బృహదీశ్వర ఆలయం ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు ఆ టెంపుల్ విశేషాలన్నీ మీకు చూపిస్తాను. అక్కడి నుంచి కనిపిస్తుంది చూడండి బృహదీశ్వర టెంపుల్, గంగైకొండ చోళపురం. గంగైకొండ చోళపురంకి వచ్చేసి ఇదే చూడండి గంగైకొండ చోళపురంలో ఉన్న బృహదీశ్వర ఆలయం ఎంట్రన్స్ ఇక్కడ ఉందండి. లోపలికి వెళ్తున్నాం ఇప్పుడే. சொல்லுவாரு, நான் உடனே உங்கள்கிட்ட சொல்லிடுறேன். சரிண்ணா, காய் முடிக்கிறது போல இருந்தால் சொல்லுங்க. గార్డెన్ కూడా బాగుందండి ఇక్కడ. తంజావూరులో లాగానే ఇక్కడ కూడా ఒక బృహదీశ్వర టెంపుల్ కట్టారండి. చోళులు కట్టించినది ఇది. ఇక్కడైతే టెంపుల్ ముందరైతే ధ్వజస్తంభం బాగా బంగారు తాపటం చేశారండి. చాలా తలతలగా మెరుస్తుంది. అక్కడ కూడా ఉంది ద్వారపాలకులు. టెంపుల్కి అయితే ద్వారపాలకులు అండి వీళ్ళు. బంగారు తాపడంతో చేశారండి. చాలా బాగుంది. ధ్వజస్తంభం పైన అయితే స్వామి అమ్మవారు ఉన్నారు. నమ శివాయ నమ తండ్రి. ఇక్కడ పెద్ద టెంపుల్కి ఎదురుగా అయితే పెద్ద నందీశ్వరుడు ఉన్నాడండి. అసలు ఇంత పెద్దగా చెక్కినారంటే చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇంత పెద్ద నందీశ్వరుడికి కూడా మెడ చుట్టూ గంటలు, తర్వాత ఇక్కడ నందీశ్వరుని పైన వేసిన వస్త్రం కూడా చాలా డిజైన్గా వస్త్రము, దాంతోపాటు డిజైన్ వస్త్రం పైన డిజైన్ కూడా చాలా అద్భుతంగా చెక్కారు. చూస్తున్నారు, చాలా అద్భుతంగా డిజైన్ చెక్కారు. అమ్మో, అంత పెద్ద నందీశ్వరుడు. ఇక్కడ గార్డెన్ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారండి. ఇక్కడ గార్డెన్ అయితే బాగా ఉంది, చాలా బాగుంది. చాలా గ్రీనిష్గా ఉంది. సేమ్ తంజావూరులో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉందండి టెంపుల్ అయితే. ఇటు సైడ్కు స్టెప్స్ ఉన్నాయండి. మనం పైకి వెళ్ళి స్వామి దర్శనం చేసుకున్నాము.
ఓ గార్డెన్ అయితే సూపర్. ఫోటో తీసుకోండి. గార్డెన్ అయితే మంచిగా మెయింటైన్ చేస్తున్నారండి. స్టెప్ ఎక్కుతూ వెళ్తున్నామండి. శిల్పాలు అయితే చాలా చాలా మన ఇండియాలో శిల్పాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. మన ఇండియా ఈజ్ గ్రేట్. ఎంత బాగా శిల్పాలు చెక్కినారు. కాకపోతే అన్నీ ఇదిగో రాజుల దండయాత్రలతో, ముస్లిమ్స్ దండయాత్రలతో మొత్తం ఎక్కడంటే అక్కడ పగలగొట్టి పెట్టేసినారు. ఇక్కడ లోపల చూసుకుంటూ వెళ్దామండి. టెంపుల్లో నుంచి బయటకు వచ్చే దారి ఇది. కర్రగుల్లో నుంచి స్వామి అయితే చాలా చాలా పెద్ద ఉన్నాడు. ఒక రూము ఎంత పెద్ద ఉంటుందో, ఒక రూమ్ నిండా స్వామి ఉన్నాడు. శివలింగము స్వామి. ఇక్కడైతే అమ్మవారు లక్ష్మీదేవి ఉంది. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః. ఇక్కడ పైన అయితే పార్వతీదేవి, ఈశ్వరునికి పూజ చేసిన గుర్తులు ఉన్నాయి చూడండి. ఇక్కడ అలా చెక్కారు. ఇటు సైడ్ అయితే కాలభైరవుడు. అప్పట్లో ఇంత కట్టడాలంటే ప్రతి చోట రాతి కటకంతో చాలా చాలా సూపర్గా చెక్కినారు. ఇక్కడంతా చిన్న చిన్న ఋషుల్లాగా ఉన్నారు. చిన్న చిన్న శిల్పాలు. ఇక్కడ దక్షిణామూర్తి స్వామి. మొత్తం గోపురం చుట్టూ స్వామి దేవతామూర్తులను శిల్పాలనే చెక్కారు. చాలా బాగుంది. ఇక్కడ కూడా ఒక టెంపుల్. ఇక్కడైతే బ్రహ్మదేవుడు ఉన్నాడు. బ్రహ్మదేవుని శిల్పాలు చెక్కారు. ఇక్కడ ఒక మండపం ఉంది. చుట్టూ ఇక్కడ నటరాజ స్వామి. గార్డెన్ అయితే బాగుంది. చుట్టూ అంటే టెంపుల్ చుట్టూ గార్డెన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు ఇక్కడ. శివలింగంలో స్వామి ఉన్నట్టు అవును. ఈ గుడిమల్లంలో ఉన్నట్లా కాదు కదా. శివలింగం నుంచి స్వామి వచ్చినట్టు. ఇక్కడ విష్ణుమూర్తి స్వామి. ఇక్కడ కూడా విష్ణుమూర్తి, శివుడే, శివపార్వతులు. శివతాండవం. ఇక్కడైతే ఇక్కడ కూడా అయితే అమ్మవారు దుర్గామాత కదా. దుర్గామాత. ఇక్కడ బ్రహ్మదేవుడు.
ఇద్దరు నలుగురు ఉన్నారు, అమ్మవార్లు కూడా ఉన్నారు ఇద్దరు. ఇది ఆ స్వామి అభిషేకం అని వచ్చేది. స్వామి లింగం అయితే చాలా చాలా పెద్దగా ఉంది. స్వామిని అభిషేకించిన నీళ్ళు, అభిషేకం చేసిన నీళ్ళు ఇక్కడ నందిపైన. ఇక్కడ కూడా ఏదో టెంపుల్ ఉందండి, చూద్దాంలేండి. అక్కడైతే అమ్మవారు ఉందండి. ఇక్కడ అమ్మవారి టెంపుల్. ఇక్కడ మీకు ఒక విశేషం ఉంది, నేను చూపిస్తానండి. దగ్గరికి వెళ్ళి స్టెప్ ఎక్కుతున్నాను, ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను. అనకొండకు ఈ టెంపుల్కి చాలా దగ్గర సంబంధం ఉంది. ఇక్కడ దగ్గరగా చూడండి, ఇక్కడ బ్రతికున్న ఏనుగును ఒక పాము మింగుతుంది. తమిళంలో ఆని అంటారు. ఆని అంటే ఏనుగు, కొండ అంటే ఎంతో బలమైనది, ఒక బలమైనది ఏనుగును, బ్రతికున్న ఏనుగును ఈ పాము మింగడము, ఎంతో బలంగా ఉన్న పాము మింగుతున్నందుకు ఆ పాముకి అనకొండ అనే పేరు వచ్చింది. ఆ అనకొండను కూడా కాళ్ళతో తొక్కి పెట్టి ఎంత బలవంతంగా ఉన్నారో చూడండి. ఇక్కడ ద్వారపాలకులు ఇటు సైడ్ అటు సైడు బతికి ఉన్న వేణుగునే పాము మింగుతుంది. అంత బలమైన పామును కూడా కాళ్ళతో తొక్కి పట్టి వాళ్ళు ఎంత బలవంతులో చూడండి ద్వారపాలకులు ఇద్దరు. అందుకే ఇక్కడ అనకొండ అని పేరు వచ్చిందండి. ఇక్కడ ద్వారానికి అయితే 2 సైడ్ల ద్వారపాలకులు ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ సింహం లాగా ఒక ఆకారం ఉంది కదండి, ఇది సింహబావి అంటారంట. దీని లోపలికి అయితే మెట్లు కూడా ఉన్నాయి. ఇది ఒక బావి. అప్పట్లో చోళరాజులు దక్షిణ దిక్కు ఉత్తర దిక్కు నుంచి దక్షిణ దిక్కుగా ఉన్నాయి. గంగారెడ్డిపురం దగ్గరికి గంగాజలాన్ని అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ బావి తెగించి ఈ బావిలో పోసారంట. ఈ నీళ్ళ అప్పట్లో జనాలు ఇక్కడ మాత్రమే కాళ్ళు కడుక్కొని స్వామి దర్శనం ఇక్కడ ఉన్న ఈశ్వరుని దర్శనం చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అంతా స్టాప్ చేసేసారు. ఇప్పుడు ఒక ఇంపార్టెన్స్ డేలలో మాత్రమే దీన్ని ఓపెన్ చేస్తారంటండి. కానీ చోళరాజులు కట్టించిన ఇది మాత్రమే ఉంది. ఇక్కడ వేరే ఆనవాళ్ళు అయితే ఏమీ లేవు. అక్కడ నుంచి మెట్లు కిందికి దిగి ఇక్కడికి రావడానికి ఉంది. అక్కడి నుంచి ఓకే. ఈ బావి దగ్గర నుంచి బావి ఇక్కడ ఉంది, మెట్లు అక్కడ ఉన్నాయి. ఇది బావి ఏంటండి? అక్కడ ద్వారం ఓకే. ఇక్కడ ఇక్కడ దగ్గరగా చూస్తే ఒక ద్వారం కనిపిస్తుంది కదండి, అక్కడికి వస్తుంది ఆ మెట్ల దగ్గర నుంచి ఇక్కడ ద్వారం కనిపిస్తుంది కదా, ఇక్కడికి వచ్చి ఇదేనంట బావి. ఈ గంగా నీళ్ళతో నింపిన బావి అండి ఇది. ఇప్పుడు ఏదైనా కార్యాలు ఉంటే ఓపెన్ చేస్తారు. ఓకే. ఇది మాకు తెలిసిన విషయం అండి, ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది, అదే మీకు చెప్తున్నాను. చూడండి, పెద్ద చెట్టు, అన్నీ శివలింగం పూలే, ఎన్ని కాసినా చూడండి. శివలింగం పువ్వు తెంచుతున్నాడు మా వారు. నందీశ్వరుని దగ్గర పెట్టేద్దాం. ఇది చిన్న శివలింగం బాగుంది. నందీశ్వరుని దగ్గర పెట్టండి. ఓకే, నేను కూడా పట్టేశాను. ఓకే స్వామి నందీశ్వర.
ఓం నమ శివాయ శివాయ నమః హర మహాదేవ శంభో శంకర్. హాయ్ అండి, మేము కుంభకోణం పోయే దారిలో మంగళాంబికాదేవి టెంపుల్ వచ్చిందండి. ఇక్కడ సైడ్కి మేము చూసామండి. ఇక్కడ టెంపుల్ అయితే క్లోజ్ చేశారు, టెంపుల్ అయితే తెరవలేదు. కాకపోతే ఇక్కడ శివలింగం అయితే పరశురాముడు స్థాపించిన శివలింగం అంటండి ఉండేది లోపల. ఆ పరశురాముడు స్థాపించిన లింగానికే అమ్మవారిలాగా అలంకారం చేస్తారంటండి. ఇక్కడ ఉన్న స్పెషల్ అయితే ఇది. టెంపుల్ చూద్దాం అనుకున్నాము మేము, కాకపోతే టెంపుల్ క్లోజ్ చేశారు. ఆ శివలింగానికి అమ్మవారిలాగా చెవులు, ముక్కు, కాళ్ళు, చేతులు పెట్టి అలంకారం చేస్తారంటండి. మేము మిస్ అయ్యాము, టెంపుల్ క్లోజ్ చేశారు. ఎదురుగా కనిపిస్తుంది కదండి, ఇది అగ్నేశ్వర టెంపుల్. ఇక్కడ ఈశ్వరుడు, తర్వాత శుక్ర గ్రహం కూడా ఉంటుందండి. ఇక్కడ అన్ని లింగాకారంలోనే ఉంటాయి. లింగమే ఉంటుంది స్వామిది. చూడండి, అరుల్మిగు శ్రీ అగ్నేశ్వర టెంపుల్, శుక్రస్థలం. ఇక్కడ గణేశుడు ఉన్నారు ముందు స్టార్టింగ్లో. శ్రీ మహాగణాధిపతే నమః. కర్తన మహాకాయంత సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేమ సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణాధిపతే నమః. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ అండి. ముందుగా గణేష్ టెంపుల్, తర్వాత ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్. దీపాలు తీసుకున్నామా ఒకటి? 5 ఉన్నాయి, 5 పెట్టేయండి చా. శుక్ర భగవాన్ వెల్ల తామరై వెల్ల తామరై శుక్ర భగవాన్ తామరై ఇటు వెళ్ళా భయ. कैमरा ऑफ कर నాలా ఎయ్యరు పెట్టారు. ఓకే నాలేస్తారు సార్. ఇప్పుడే మేము నవగ్రహాలలో ఒకటైన సూర్య టెంపుల్ నుంచి బయటకు వచ్చేసామండి. వచ్చిన వెంటనే మేకలు మా వెంట పడినాయి అరటిపళ్ళ కోసము, బాగా తిన్నాయి. సూర్యుని టెంపుల్ అయితే కంప్లీట్ చేసుకొని ఇప్పుడే వచ్చేసామండి.
ఇప్పుడు నవగ్రహాలలో సూర్యుని టెంపుల్ శుక్రుని టెంపుల్ అయిపోయినాయి, కంప్లీట్ చేసుకున్నామండి 2 టెంపుల్స్.